నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక ఆంధ్రప్రదేశ్ న్యూస్ లోకి వెళ్తే, అనకాపల్లి జిల్లా తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టు ఆయాకట్టు నీటి విడుదల కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. తాండవ ఆయకట్టపై ఎంతో మంది రైతులు ఆధారపడ్డారు. తాండవ రిజర్వాయర్ నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టం. గత ప్రభుత్వంలో తాండవ రిజర్వాయర్ ను పట్టించుకోలేదు, కనీసం గేట్లు మరమ్మతులు కూడా చేయలేదు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో ఈ రిజర్వాయర్ గేట్లు మరమ్మతులు చేయించారు. ఈ రిజర్వాయర్ ద్వారా 50,000 ఎకరాలకు సాగునీరు ఇస్తున్నాం. తూని, పాయకరావుపేట, నర్సింపేట నియోజకవర్గాల రైతులు ఈ రిజర్వాయర్ పై ఆధారపడ్డారు. రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం. బుడమేర గుట్టలు మరమ్మతులు చేయకపోవడం వల్లనే వరదలు వచ్చాయి. నేను 14 నుంచి 19 వరకు ఎమ్మెల్యే ఉండేటప్పుడు కూడా నేను ఇటువైపు రాలేదు. కానీ ఈ రోజు మీతో పాటు రావడం నిజంగా ఒక మంచి అనుభూతి ఇది. ఎందుకంటే వస్తున్న ప్రతి చోట చెప్తున్నారు అనమాట, పలానా టైంలో కట్టారమ్మా ఇది. అక్కడ నుంచి కూడా మేము మెయింటైన్ చేసుకొని వస్తున్నాం. తర్వాత ఇక్కడ R&R ప్యాకేజ్ కూడా కొంచెం కూడా ఇక్కడ నియర్ బై ఉన్న కాలనీస్ కి ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక ప్రాజెక్ట్ ని కట్టిన తర్వాత ప్రాజెక్ట్ ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 5 సంవత్సరాలు అది కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. కనీసం ఇందాక గౌరవ స్పీకర్ గారు చెప్తున్నారు, ఆ గేట్లు కూడా తుప్పు పట్టిపోయి పైకి వచ్చే పరిస్థితి లేక, ఆ బోల్ట్లు కూడా లేక చాలా ఇబ్బందులు పడే సందర్భం మనం అందరం కూడా చూసాం. ఈ మళ్ళా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఇరిగేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇరిగేషన్ మీద దృష్టి పెట్టడమే కాదు, కేవలం ఇలాంటి ఎక్కడెక్కడైతే గేట్లు పాడైపోయిన గేట్లు ఉన్నాయి, లేకపోతే తుప్పు పట్టిపోయిన గేట్లు ఉన్నాయి, వ్యవసాయ ఆధారిత కాలువలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించి రిజర్వాయర్లు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక క్రానలాజికల్ గా తీసుకొని, ఒక పక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో పాటు SDRMF మన డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా దీంట్లో పాలు పంచుకొని, ఈ రోజు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి దగ్గర 2 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం. మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించేందుకు వైసీపీ నేతలు చేరుకున్నారు. పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికల సజావుగా సాగాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేతలు మల్లాది విష్ణు, లెల్ల అప్పిరెడ్డి, వేరుగా నాగార్జున, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చట్టసభలో సభ్యుడిగా ఉన్న తనకే రక్షణ లేదని వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. ప్రతిపక్ష కార్యకర్తల పరిస్థితి మరి ఘోరంగా ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలను చులకనగా చూస్తుందని ఆయన ఆరోపించారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినా సరైన స్పందన లభించలేదని, చట్టాన్ని కాపాడాల్సిన వారే నీరు గారుస్తున్నారని విమర్శించారు. చివరికి వాళ్ళు కూడా చర్చించుకుని ఒక 4 లోనకు పంపారు. ఎవరికి ఇవ్వాలి? మా యొక్క గోడు ఎవరికి వినిపించాలి? వెళ్ళి బల్లలకి వినిపించాం. అక్కడ అవుట్ వార్డర్ పెట్టుంటే అక్కడ రమ్మన్నారు. తీసుకెళ్లి మెమరాండం ఇచ్చి, అయా ఈ విషయాన్ని డీజీపీ గారికి చెప్పండి, విన్నవించండి. రాజకీయ పార్టీల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయా అంటే, ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంటే, మరో పక్క తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి అభ్యర్థిని పెట్టి, ప్రధానంగా ఈ 2 పార్టీలు ఓ పక్క పోలీసులే బైండ్ అవున పేరుతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కీలకమైన మండల నేతలందరినీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పోలీస్ స్టేషన్ లోనే కూర్చోబెడుతున్నటువంటి పరిస్థితులు. ధైర్యానికి మారుపేరు అనేసి మేము అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజు ఆ ఒంటి పైన ఉన్న 3 సింహాలు తీసేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనే విధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ అంతా మనకు ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. కాకి చొక్కాలు తీసేసి పచ్చ చొక్కాలు వేసుకొని ఈరోజు పులివెందుల్లో జరిగే ఒక చిన్న ఎలక్షన్ కానీ పెద్ద యుద్ధమే మేము చేయవలసిన అవసరం మాకు అక్కడ పడుతుంది. తిరుపతిలోని జీవకోన ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలకు అరికట్టేందుకు జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఫారెస్ట్ శాఖ సహకారంతో పోలీసు అవుట్ పోస్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జీవకోనలో ఇప్పటికే 125 సీసీ కెమెరాలను 6 డివిజన్లలో ఏర్పాటు చేశామని, డ్రోన్ కెమెరాలు, బీట్ పహారా ద్వారా గంజాయి సేవించే వారు, విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జీవకోనలో
పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభించడం జరిగింది. దీంట్లో ఇది అవుట్ పోస్ట్ మనం ఓపెన్ చేయడానికి ప్రధానంగా మన ఎమ్మెల్యే గారి చొరవ, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ జీవకోణంలో ఒక పోలీస్ అవుట్ పోస్ట్, పోలీస్ వారి ప్రెజెన్స్ కంటిన్యూస్గా ఉన్నట్లయితే ఇక్కడ కొంచెం మనకు బెటర్గా ఉంటుంది. ఇక్కడ జరిగేటటువంటి ఈ క్రైమ్ అంటే ఇదివరకు జీవకోన మనకి గాంజాకి రిలేటెడ్ కావచ్చు, అదర్ న్యూసెన్స్కి అన్నిటికీ కూడా అడ్డాగా ఉండేది. అయితే రాను రాను ప్రజల్లో కూడా మార్పు రావడం, అయినప్పటికీ కూడా ఇంకొంత పోలీసింగ్ కొంచెం ప్రెజెన్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఇంకా బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ అవుట్ పోస్ట్ ప్రారంభించడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. అండ్ ఈ అవుట్ పోస్ట్ ప్రారంభం కావడానికి చొరవ చూపించినటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, మన నరసింహ యాదవ్ గారు, తర్వాత హరిప్రసాద్ గారు, అన్న రామచంద్ర గారు, రామకృష్ణ గారు, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ అందరికీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ చేయాలన్న ఒక ఇదితోటి చెప్పడం, వాళ్ళందరూ కలిసి ఈరోజు ఈ అవుట్ పోస్ట్ని నిర్మించడం జరిగింది. సో పోలీస్ సైడ్ నుంచి కూడా మేము కూడా ఇక్కడ ఒక 1+2 ఒక హెడ్ కానిస్టేబుల్, 2 పీసీస్ని కూడా మనం పెట్టి కంటిన్యూస్గా ఇక్కడ పోలీస్ ప్రజెన్స్ ఉండేటట్టు, ఇక్కడ ఎటువంటి న్యూసెన్స్ కానీ ఫర్దర్గా ఏదైనా ఉన్నా కానీ ప్రజలకి పోలీస్ అందుబాటులో ఉండి సత్వరం దానికి స్పందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే గారికి, మిగతా నాయకులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అడుగడుగునా ప్రజాస్వామ్యాన్ని కూరీ చేస్తుందని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె రాజు ఆక్షేపించారు. కేవలం రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని మండిపడ్డారు. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ వివరాలు బయటకు రావడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా సీక్రెట్ బ్యాలెట్ వివరాలను వెల్లడించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరిపై చర్యలకు ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 14 నెలలుగా కూటమి ప్రభుత్వం తమకు బలం లేకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థలపై పట్టు సాధించడం కోసం అడ్డగోలుగా వ్యవహరిస్తూ కొన్ని చోట్ల వాటిని కైవసం చేసుకున్నారు. పేపర్లో వచ్చింది, మీడియాలో చూసిన దాని ప్రకారం అన్ని మీడియాలో వచ్చింది. అక్కడ ఏంటంటే ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ప్రతి అభ్యర్థి కూడా ఇంత డిపాజిట్ చేయాలి, కూటమి పార్టీ తరపు నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఇంత డిపాజిట్ చేయాలని ఒకటి సిస్టమ్ పెట్టుకోవడం, ఆ డిపాజిట్ చేసిన వ్యక్తుల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన దాంతో ఓటుకు నోట్లు ఇచ్చినా సరే ధైర్యం సరిపోక ఈరోజు విశాఖపట్నం చరిత్రలో నాకు తెలిసి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఇక్కడ అందరికీ తెలుసు, చాలామందికి ఇలా క్యాంపు రాజకీయాలు చేయటం అనేది అయితే ఎప్పుడు కూడా నాకు తెలిసి అయితే జరగలేదు. వాళ్ళకి ఆనవాయితీకి వచ్చిన రిసార్ట్కి, భీముల దగ్గర రిసార్ట్కి తరలించి 5వ తారీఖు సాయంత్రం ఆ రిసార్ట్ నుంచే, ఎందుకంటే వాళ్ళ మీద ఈరోజు ఇక్కడ ఎలాంటి పరిస్థితి, దీన్ని మనం గమనించాల్సిన విషయం ఏంటంటే డబ్బు ఇచ్చినా, అధికారం ఉన్నా అధికారాన్ని దుర్వినియోగపరిచి కొన్ని రకాల వ్యవహారాలు చేస్తున్నా వాళ్ళు కార్పొరేటర్ల మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఆ కూటమికి సంబంధించిన కార్పొరేటర్ల యొక్క శీలాన్ని శంకిస్తూ వాళ్ళ మీద నమ్మకం లేక క్యాంపు రాజకీయాలు చేసింది మీరు. క్యాంపు పెట్టి నేరుగా అక్కడి నుంచి బస్సులో ఎత్తుకొచ్చి ఓట్లు వేయించడానికి తీసుకొచ్చింది మీరు. ఇవన్నీ చేశారు. ప్రజాస్వామ్యయుతంగా అంతిమంగా ధర్మం గెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో మేము నైతికంగా విజయం సాధించాం. నైతికంగా విజయం సాధించిన తర్వాత ఈరోజు గత 2-3 రోజుల నుంచి ఈరోజు కొన్ని అన్ని పేపర్లో కూడా మనం చూసాం. ఒక సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికలో ఓట్లేసిన ఓటర్స్ని వాళ్ళ స్వేచ్ఛను హరించి ఈరోజు మీరు పలానా వ్యక్తికి మీరు ఓటు ఎందుకు వేశారు అని కూటమి నాయకులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓటు వేశారో వాళ్ళని గత 3 రోజుల నుంచి బెదిరింపు తిరగటం అనేది పూర్తిగా అప్రజాస్వామికం. ప్రపంచంలో ఏ ప్రాంతంలో లేని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు P4 కార్యక్రమం ద్వారా పేద
కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికి కృషి చేస్తున్నారని మంత్రి కొండవల్లి శ్రీనివాస్ చెప్పారు. విజయనగరం జిల్లా తదేపా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ముందు చూపుతో తన మేధస్సుతో 30 సంవత్సరాల కిందట ప్రపంచంలోనే హైదరాబాద్ ను అత్యున్నత నగరంగా అభివృద్ధి చేశారని, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాలకు అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారని వివరించారు. వైపాకా నాయకులు అసత్య ప్రచారాలను మానుకోవాలని ఆయన హితవు పలికారు. వైపాకా నాయకులు ముందుగా తమ అధినేత జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం కల్పించాలని, రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని జగన్ కు వివరించి బుద్ధి చెప్పాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఏదైతే మాట ఇచ్చామో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తాలూకా వాటా ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి నెలలో చెప్పడం జరిగింది. అదే మాట మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2,000 రూపాయలకి మొదటి విడతగా 5,000 రూపాయలు జత కలిపి 7,000 రూపాయలు రైతులు ఖాతాలో పడడం, అంతేకాకుండా ఎవరైతే రైతులు సాగు చేసుకున్నారో, ఫారెస్ట్ ల్యాండ్ సాగు చేస్తున్నారో వాళ్ళకి అర్హత కల్పించడం, అలాగే టెనెంట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మొదటి విడత 2వ విడత కలిపి 2వ విడతలు ఇస్తామని మాట చెప్పడం, అంతేకాకుండా ఎవరైతే ఇనాందార్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిని కూడా కలుపుకొని వాటిని కూడా ఇవ్వడం, ఏదైతే చెప్పామో అదే ప్రాతినిధ్యంతో ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా రేపు ఆగస్టు 15వ తారీఖున స్త్రీ శక్తి మహిళల కోసం ఫ్రీగా బస్సు ఇచ్చి మహిళల తాలూకా అభ్యున్నతి కోసం, మహిళల తాలూకా ఆర్థిక అభివృద్ధి కానీ లేకపోతే వాళ్ళకి సొంత అవసరాలు కానీ ఏవైనా ఉంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి పరిస్థితి ఉంటుందని ఒక భావనతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఆగస్టు 15వ తారీఖు స్త్రీ శక్తిని పెద్ద ఎత్తున లాంచ్ చేయడం జరుగుతుంది. అందులో కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బస్సెస్కి ఎలిజిబిలిటీ క్రియేట్ చేశారు. సుమారు 70% బస్సులు ఎలిజిబిలిటీ క్రియేట్ చేశారు. ఎక్కడైతే ఆపరేషన్స్కి ఇబ్బంది వస్తుందో ఒక నాన్ స్టాప్ బస్సు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లోనే అక్కడ అర్హత కల్పించలేదు. కానీ మిగతా బస్సెస్ అన్నిటిలో కూడా స్టేట్ వైడ్ తిరగడానికి అవకాశం కల్పిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో అదే మాట ప్రాతినిధ్యంతో ఈరోజు స్త్రీ శక్తి పెద్ద ఎత్తున రేపు ఆగస్టు 15వ తారీఖున లాంచ్ చేయడం జరుగుతుంది. సూపర్ 6 పథకాల్లో గడిచిన సంవత్సర కాలంలో అన్ని విధాలుగా ప్రభుత్వం ఏ రకంగా అయితే చేస్తామన్నామో పెన్షన్ పెంపు కానీ, పెన్షన్ ఎరియర్స్తో 3 నెలల ఎరియర్స్తో పేమెంట్ ఇవ్వడంలో కానీ, డిజేబిలిటీకి 3,000 నుంచి 6,000 చేయడం కానీ, ఎవరైతే మెడికల్ పెన్షన్స్ వాళ్ళకి 5,000 నుంచి 10,000 చేయడం కానీ, మంచానికి పరిమితమైనటువంటి యాక్సిడెంట్ విక్టిమ్స్ కానీ, పెరాలసిస్ పేషెంట్స్ కానీ వాళ్ళకి 5,000 నుంచి 15,000 చేయడం కానీ ఈరోజు చూచా తప్పకుండా మొదటి సంతకంలోనే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పాము, దీపం 2 అది కూడా ఇవ్వడం జరిగింది. మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషా శ్రీచరణ్ అనంతపురం సోమందేపల్లి మండలం కావేటి నాగేపల్లిలో పర్యటించారు. చంద్రబాబు సూపర్ 6 హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. అరకొర హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. హెరిటేజ్ సంస్థను అమ్మేసి పేదలకు దత్తత తీసుకోవాలని ఉద్యోగులు అంటున్నారని, కూటమి నాయకులు ప్రజల్లోకి వెళ్లడానికి భయపడుతున్నారని తెలిపారు. ఎవరైనా ప్రశ్న అడిగితే పరారైపోతున్నారు. మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అభివృద్ధి చేశారు కాబట్టి, ఇచ్చినారు కాబట్టి చాలా ధైర్యంగా నడి రోడ్లో కానీ రచ్చకట్టలో కానీ చాలా పెద్ద ప్రోగ్రాం చేసుకుంటూ ఈరోజు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రాం మనం చేసుకుంటూ ఊరూరు వెళ్తుంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు మాట్లాడుతూ చెప్తున్నారు, నిజమే మేము నమ్మి మోసం పోయినాం, ఓటేసి మోసం పోయినాం, ఇంకొకసారి ఇట్లాంటి పొరపాటు జరగకూడదు అని వాళ్ళనే ఒక పశ్చాత్తాపం కలిగింది. ఎక్కడ పోయినా కూడా ఏంది ఇంకా కొంతమందికి ఒక సిలిండర్తోనే కాలం గడుపుతున్నారు, కొంతమందికి అసలు అమ్మ తల్లికి వందనం ఏదైతే వేసినారో అది అరకొరకు వేసినారో. ఇంక రైతు భరోసా మీరే చూసారు కదా, మోదీ గారితో కలిపి వీళ్ళు జై అనిపించున్నారు. అండ్ ఆడబిడ్డ అనేది రాష్ట్రాలను అమ్మాలంటే ఎప్పుడో అమ్ముకుంటున్నారు, అప్పుడే అమ్ముతున్నారు. ఇంకా నిరుద్యోగ భృతి గోవిందా గోవిందా. బీసీ శాఖ మంత్రిగా సవితమ్మ పూర్తిగా జీరో. పోయి కడపలో పోయి లెక్చరర్స్ ఇచ్చేది కాదు తల్లి, నువ్వు ఫస్ట్ మా జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు కడపలో పోయి తిట్టేది కాదు ఇన్ఛార్జ్ మంత్రిగా.
నువ్వు చెప్పు, బీసీ శాఖ మంత్రిగా బీసీ పెన్షన్ ఎప్పుడు ప్రవేశపెడతారో చెప్పు. తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడే ఒక ఎలిజిబిలిటీ వస్తుంది. స్పెషల్లీ వైఎస్ఆర్ కుటుంబం పైన మాట్లాడే అర్హత అస్సలు నీకు లేదు సవిత. దాని గురించి మాట్లాడితే 4 మంద అంటాడు చంద్రబాబు నాయుడు. అంటే నిజం మాట్లాడకూడదు, మాట్లాడితే 4 మంద అంట. సో ఎవరు అంటే అచ్చెన్నాయుడు గారు మొన్న నిజం చెప్పినారు, ఆడబిడ్డ నిధి అని చెప్పేసి ఆయన 4 మంది అయిపోయింది. ఇంకా వీళ్ళు ప్రవేశం పెట్టిన తర్వాత వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ చూసాం కదా. ఏం టర్మ్స్ కండిషన్ విత్ టర్మ్స్ అండ్ కండిషన్సే పెడతారు. అంటే ఆశ్చర్యం ఏంటంటే ఈ ఊరు నుంచి ఆ ఊరికి పెడతాడా, ఆ ఊరి నుంచి ఆ పంచాయతీకి పెడతారా అనేది వేచి చూడాలని నేను కాదు, మహిళలు చెప్తున్నారు. అంటే వాళ్ళ ఒక సంక్షేమ పథకాలపైన ప్రజలకున్న నమ్మకం. మేమైతే పూర్తి స్థాయిలో అయితే నమ్మము. వాళ్ళు ఏది ప్రవేశం పెట్టినా కూడా ఆరా కొరక ఏదో చేసుకుంటారు. అంతే. క్వశ్చన్ అండి, పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ P4 ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశం పెట్టి ఆల్ ఎంప్లాయీస్ అంటే చాలామంది ఎంప్లాయీస్ని కలిసేటప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళు గోడ పోసుకుంటున్నారు. వీళ్ళు ఇచ్చే శాలరీ కూడా డేట్కి ఇయ్యరు, అరియర్స్ కూడా ఇవ్వడం లేదు, నో బోనస్, ఇంకా ఏదైనా ప్రమోషన్స్ ఉంది అంటే అదినూ కూడా లేదు. ఇవన్నీ మధ్యలో కూడా వీళ్ళు దత్తకు తీసుకోమని చెప్తున్నారు కదా. మేము ఎలా తీసుకోగలుగుతాం? ఎందుకంటే మేమే ఒక శాలరీస్ పైన ఆధారంగా ఉంటూ ఫ్యామిలీస్ని గడుపుతున్నాము. అంత మోజుగా ఉంటే హెరిటేజ్ని అమ్మేసి వీళ్ళందరినీ కూడా దత్తకు తీసుకోవచ్చు కదా అని నా వర్షన్ కాదు, ప్రజలు ఇప్పుడు చెప్పిన వర్షన్. ఇప్పుడు బాబు షూరిటీ మోసం గ్యారంటీలో మాట్లాడుతూ ఎంప్లాయీస్ కొంతమంది కలిసి మాట్లాడి చెప్పిన మాట. మనకేమి ఇది, మనపైన ఎందుకు బరువు మోపుతున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అనేది వర్షన్ ఆఫ్ ది పబ్లిక్. ఇది యథా రాజా తథా ప్రజా అన్నప్పుడు ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. మీరు ఎంతమందిని దత్తకు తీసుకుంటారో చూడండి, తర్వాత ప్రజలను మీరు తీసుకొని రాలా. బట్ ఈ బరువు మోపేదైతే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. బికాస్ ప్రతి ఎంప్లాయీస్ కూడా వాళ్ళకే నెల వస్తే వాళ్ళ కమిట్మెంట్స్ ఉంటుంది, నెల వస్తే వాళ్ళ బర్డన్స్ ఉంటాయి, అండ్ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి. ఇది కాకుండా వేరే వాళ్ళని సపోర్ట్ చేయడం మంచిదే, బట్ ఆ బరువు మీరు తీసుకోకుండా ఎంప్లాయీస్ పైన తోయడం అది కరెక్ట్, అస్సలే కరెక్ట్ కాదు. మీరే చెప్పినారు కొన్ని చోట్ల కేసు పెడుతున్నారని. అంటే చంద్రబాబు నాయుడు గారు భయపడిపోయినారు. అరకొరక సూపర్ 6 ప్రజల్లో అయితే తిరుగుబాటు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయినా కూడా పెద్ద కిరీటం పెడుతున్నారు. ప్రజలు కారుకి గొంతు తోడినా కాలు నడకలో వస్తున్నారు, కారు ఎందుకు కాలు ఉంది అని. సో 50 ఏళ్ళ నుంచి ఆ ఒక పులివెందుల పులిబిడ్డ వైఎస్ ఫ్యామిలీ, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా వివేకానంద రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డా అది. సో ఈరోజు మీరు పోయి సవాల్ విసిరితే, ఆ రోజు సోనియా గాంధీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటూ సవాల్ విసిరితే ఆమె పార్టీ ఎక్కడ లేకుండా పోయింది, ఎక్కడ లేకపోతే అడ్రస్సే లేదు. అటువంటిది ఈరోజు మీరు వచ్చి మన పైన సవాల్ విసిరితే ఇంకా మీ పార్టీ కూడా నో అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా పోతుంది అనే దానికి ఇదే ఒక సూచకం అని చెప్తున్నాను. డెఫినెట్గా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పైన పెట్రోల్ పోసి రాడ్తో కొట్టి దాడి చేయాలని వాళ్ళు చూసినా, ఏదేమైతే ఏమి ప్రజల్ని థ్రెటన్ చేసినా, ఫోన్ కాల్స్ వచ్చినా, కేసులు పెట్టినా కూడా జెడ్పీటీసీ ఎలక్షన్స్లో అయితే ఇది ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ అన్ఫేర్గా వాళ్ళు గెలిచి రాష్ట్రం మొత్తం ఒక దే వాంట్ టు పుట్ అ మెసేజ్ ఏమని, లోకల్ బాడీ ఎలక్షన్స్ యునానిమస్గా చేసుకుని అట్లా వైసీపీ ప్రజలందరినీ కూడా క్యాడర్ని భయభ్రాంతం గురి చేసేట్లా చేసుకోండి. మేము మొండోళ్ళం స్వామి, మేము భయపడేది ఏముండదు. ఏది ఉన్నా కూడా వీ విల్ ఫేస్ ఇట్. వాట్ ఛాలెంజెస్ ఎన్ని ఉన్నా కూడా మేము ఫేస్ చేసుకుంటాం. అండ్ వాళ్ళు కూడా ఒక మాట చెప్తున్నాను, రాబోయే ఈ ఎలక్షన్స్లో డెఫినెట్లీ దేవీపట్నం మండలం శరభవరంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సోయం శ్రీ సౌమ్య కిడ్నాప్ కేసులో 5 నిందితులను 3 రోజులుగా అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. ఈ నెల 7న జరిగిన కిడ్నాప్ ఘటనలో నిందితులను రామవరం మండలం పాతకోట గ్రామ సమీపంలో పట్టుకున్నామని ఆదివారం ఆయన పాత్రికేయులు సమావేశంలో వెల్లడించారు. 7వ తారీఖున దేవీపట్నం మండలం సప్పవరం గ్రామ సచివాలయంలో జరిగిన అబ్డక్షన్ కేసు, ఒక మహిళని ఏదైతే అపహరణకు గురి చేశారో, సో ఆ వీడియో బయటకు రావడం జరిగింది. ఒక ఇన్నోవా కారులో కొంతమంది దుండగులు వచ్చి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తుంది అక్కడ, సో ఆమెను తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఆ తీసుకెళ్తున్న టైంలో అక్కడ సాటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఆ టైంలో కూడా వీళ్ళు బెదిరించి ఆమెను పట్టుకుని వెళ్ళిపోయారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఇది చాలా వైరల్ అయింది, సొసైటీలో కూడా చాలా కన్సర్న్ రైజ్ చేసిన కేసు ఇది. సో ఇది 7వ తారీఖున కేసు నమోదైన తర్వాత ఇమీడియట్ గా మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే మల్టిపుల్ టీమ్స్ పెట్టడం జరిగింది. మన SHO దేవీపట్నం అండ్ CA రంపచోడవరం అండ్ అదర్ CAs కూడా మారేడుమిల్లి అడ్డతెగలు అందరి ఎఫర్ట్స్ తీసుకొని
మనం రకరకాల టీమ్స్ని పెట్టి సో బేసిక్గా తీసుకోవాల్సిన స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అన్ని కూడా తీసుకొని చెక్ పోస్ట్ అలర్ట్ చేయడం అయితేనేమి, పక్క డిస్ట్రిక్ట్ చెప్పడం అయితేనేమి, సీసీటీవీలు ఎగ్జామిన్ చేయడం అయితేనేమి మొత్తాన్ని కూడా చేయడం. సో ఇది 7వ తారీఖున జరిగిన తర్వాత ఈ రోజు 10వ తారీఖు ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి మనం ఎవరైతే ఈమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారో, అపహరణ చేశారో, సో వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. సో ఈ ఎంటైర్ క్రమంలో ఈ అఫెన్స్, ఈ క్రైమ్ చేయడం వెనక ఉన్న మెయిన్ మోటో ఏంటి అంటే, సో ఇక్కడ మనకి ఎవరైతే కసింకోట అనిల్ కుమార్ అని చెప్పేసి ఈ కుర్రాడు ఉన్నాడో, ఈ కుర్రాడు ఈ అమ్మాయిని ఇష్టపడి, ఆ అమ్మాయిని ఇష్టపడిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎలా అయినా సరే, ఎటు పరిస్థితుల్లో అయినా సరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, బలవంతంగానే పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది. సో అది ఈ కుర్రాడు తలకు మెయిన్ మోటివ్, ఎందుకు తీసుకెళ్లారంటే. అయితే ఈ కుర్రాడితో పాటు ఇంకొక 4 కుర్రవాళ్ళు, అంటే మొత్తం 5 ఒక ఇన్నోవా కార్లో వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు. ఇది 7వ తారీఖు 10:30కు జరిగింది. సో ఇది జరిగిన తర్వాత మనం ఈ రోజు వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడంలో మనం చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ చాలా తీసుకోవడం జరిగింది. సిడిఆర్స్ అనాలిసిస్ చేయడం అయితేనేమి, సీసీటీవీ ఫుటేజ్ అనలైజ్ చేయడం జరిగింది, GPS కి సంబంధించిన లొకేషన్ ఐడెంటిటీని తీసుకోవడం, ఇట్లా చాలా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని మన పోలీస్ మన హ్యూమన్ ఎఫర్ట్ తో పాటు ఇక్కడ ఉన్న ఎవ్రీ పాసిబుల్ టెక్నికల్ ఎవిడెన్స్ ను కూడా వాడి ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ కేసుని ఛేదించి ఈ రోజు అమ్మాయిని, ఈ ముద్దాయిలతో పాటు అమ్మాయిని కూడా మనం సేఫ్ గా తిరిగి తీసుకురావడం జరిగింది. తిరుపతి పట్టాభి స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మీడియా సమావేశం. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో భూమన కుటుంబం అనేక అక్రమాలకు పాల్పడింది అని వర్గాల ప్రజలు వేధిస్తూ ప్రజలకు భయాందోళనకు గురిచేస్తున్నారు. వైసీపీ అంటేనే దళితులను చిత్రహింసలు పెట్టి చంపడమా? దళితుడు పవన్ ను చిత్రహింసలు పెట్టారు. వైసీపీ నేతలు మానవ మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. స్వర్ణముఖి నది సమీపంలోని సర్వే నెంబర్ 479లో 9 ఎకరాల స్థలాన్ని భూమన కబ్జా చేశారు. భూమన కబ్జా చేసినట్లు రెవెన్యూ మంత్రికి నివేదిక అందింది. భూమనపై క్రిమినల్ కేసులు పెడతామంటూ చేసిన భూమిని స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి నగరంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, మరీ ముఖ్యంగా గతంలో శాసనసభ్యుడిగా, టీటీడీ చైర్మన్గా, తుడా చైర్మన్గా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి, అతని కుమారుడైనటువంటి భూమన అభినయ్ రెడ్డి, తిరుపతి కార్పొరేషన్కి డిప్యూటీ మేయర్గా గతంలో పనిచేసినటువంటి భూమన అభినయ్ రెడ్డి, ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతిలో చెయ్యరానటువంటి అనేక నేరాలు, అనేక అక్రమాలకి పాల్పడుతూ ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కూడా వేధించుకుని తింటూ ఉన్నారు, పట్టి పీడిస్తూ ఉన్నారు. ఈ మధ్యనే మనం చూసాం, ఒక దళిత బిడ్డ పవన్ కిడ్నాప్ చేసి అతనిని భూమన అభినయ్ రెడ్డి ముఖ్య అనుచరులైనటువంటి అనిల్ రెడ్డి కానివ్వండి, జగ్గారెడ్డి కానివ్వండి, దినేష్ కానివ్వండి, వీరందరి చేత కిడ్నాప్ చేయించి ప్రపంచం మొత్తం కూడా నిర్ఘాంతపోయే విధంగా అతనిని చిత్రహింసలకి గురి చేసినటువంటి తీరు కేవలం దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వారే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంత దారుణమా, ఈ రకంగా హింసిస్తారా అని అందరూ కూడా నివ్వెరపోయారు. వైఎస్ఆర్సీపీ డిఎన్ఏలోనే ఈ రకమైనటువంటి చేష్టలు చేయటం అనేది ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇవండి ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ న్యూస్. మరో ఆంధ్రప్రదేశ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.